అంతా మీకు తెలుసు, డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఆ అపార్ట్మెంట్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నేను మాట్లాడడానికంటే ముందు విశ్వాసానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాకారుడు తథాగత గౌతమ్ బుద్ధునికి, బుద్ధుడి యొక్క ఆలోచన విధానాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేసినటువంటి దేవానం ప్రియదర్శి సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, అనగారిన వర్గాల ప్రజల కొరకు జీవితాన్ని దారబోసి సత్యశోధక సమాజాన్ని నిర్మించి సత్యాన్ని శోధించి గులాంగిరిని రచించి మహాత్మా అనే బిరుదుని పొందినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకి, మాతా సావిత్రిబాయి పూలేకి, అట్లాగే ఈ దేశంలో అనగారిన వర్గాల ప్రజల కొరకు పాటుపడి మూఢనమ్మకాల్ని తుంగలో దొక్కి, నేను ఒక బ్రాహ్మణీయ స్త్రీ ఉదాహరణ ఎందుకు చెప్పినంటే, మీరు చూస్తూ చరిత్రలో ఎన్నిసార్లు చూస్తూ పోయినా, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రజియా సుల్తాన్ అనే ఒక మహిళ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించి నేను రాజ్యం వెళ్తా అంటే 3 నెలలు కూడా పరిపాలన చేయనీయలేదు. మీరు ఒకసారి చరిత్ర చూస్తే తెలుస్తుంది 1100 సంవత్సరంలో. కానీ ఇప్పుడు ఒక మహిళకు అధికారం ఇస్తే 5 సంవత్సరాల వరకు ఎవరైనా దించుతారా? దించే కెపాసిటీ ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. భారత రాజ్యాంగానికే ఉన్నది. ఇప్పుడు మన ముందర మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ఆ చైర్మన్ పదవి ఎవరి చేతిలో ఉన్నది? రాష్ట్ర. కనుక మాట్లాడిన ప్రతి మాటని అర్థం చేసుకొని ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు మన జీవితానికి ఏది అన్వయించుకోవాలో అదే అన్వయించుకుంటాం. ఈరోజు భారతదేశంలో ఈరోజు అంటే ఈ ఏప్రిల్ 14వ తారీఖు రోజు ప్రతి ఒక్కరూ మా ఊర్లో వివక్షత లేదు, మేమందరం కలిసిమెలిసే ఉంటాం, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాకు ఎనలేని ప్రేమ అని చెప్పేసి వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర దండ వేసి జై భీమ్ అని అంటారు. ఈ జై భీమ్ అన్న వాళ్ళ ఇంట్లో రేపు పోయి మీరు చూడండి అంబేద్కర్ బొమ్మ ఉంటుందని. ఉంటుందా? ఎందుకు ఉండదు? మీకు నిజమైన ప్రేమనే అంబేద్కర్ మీద ఉంటే, నిజమైన గౌరవం మీకు అంబేద్కర్ మీద ఉంటే మీ ఇంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఎందుకు లేదు? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుల కొరకు అనగారిన వర్గాల కొరకే పనిచేయలేదు. ఈ దేశంలో ప్రతి పౌరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన వల్ల లబ్ధి పొందిన వాళ్ళే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ స్వాతంత్ర భారతదేశం కంటే ముందు, స్వాతంత్ర భారతదేశం కంటే తర్వాత ఒకసారి మన పరిస్థితుల్ని, భారతదేశ పరిస్థితుల్ని మనం చూసినట్లయితే ఎక్కడో దూరం లేదు. ఇప్పుడు కూడా 75 సంవత్సరాలు అయింది భారత స్వాతంత్రం వచ్చి, రాజ్యాంగం అమలులోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 75 సంవత్సరాల దగ్గర పడ్డది. ఆ 75-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళని అడిగితే చెప్తారు గ్రామాల్లో 75 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎట్లా ఉందనేది. ఈ 75 సంవత్సరాల్లో గత 1996 తర్వాత భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు యువతని, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని సమాజం గురించి ఆలోచించకుండా పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ఊరిలో, ఒక గ్రామంలో అంబేద్కర్ జయంతి ఎట్లయితే చేస్తున్నామో, చదువుకున్న వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నేను ఇంత విద్యావంతుడు అయినప్పటికీ చదువుకున్న వాళ్ళే నన్ను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తామని చెప్పాడు. ఇవాళ పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి అటెండ్ కావాలన్నా, లేదా ఆయన పేరును తలవాలన్నా ఆయనని కేవలం దళితులకే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు దళితులకు పరిమితం చేస్తున్నారంటే, మీరు ఒకసారి మొత్తం చరిత్రను విశ్లేషిస్తే, బ్రాహ్మణులు ఒకప్పుడు బ్రాహ్మణీయ వ్యవస్థ ఉన్నప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ వైఫ్స్ ఏంటి, వాళ్ళ భార్యలు ఏం చేసేదంటే, ఆయన పూజారి పూజ చేయడానికి పోతే నైవేద్యాలు లేకపోతే పూలదండలు తయారు చేసుకొని కేవలం ఆ గుడి వద్ద పెట్టి వచ్చేది. కానీ ఇవాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణీయ స్త్రీ ఒక టీచర్ కాగలుగుతున్నది, ఆ బ్రాహ్మణీయ స్త్రీ ఒక రాజకీయ నాయకురాలు కాగలుగుతున్నది, ఆ బ్రాహ్మణీయ స్త్రీయే ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినామా లేదా? అంబేద్కర్ ఆలోచన విధానం ఒకరిద్దరి కొరకు కాదు. ఈ గుడి ప్రవేశం కావచ్చు, లేకపోతే నాసిక్ లో ఉన్నటువంటి కాలరామ్ మందిర్ ప్రవేశం కావచ్చు, చౌదార్తల్ పోరాటం కావచ్చు, ఈ పోరాటాలన్నీ చేయించింది అక్కడ
జంతువులకు కూడా అలా ఉన్నటువంటి వాటర్ని తాగడానికి కాదు, దాంట్లో కూడా మనకు హక్కు ఉన్నదని చెప్పేసి నిరూపించడం కొరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పోరాటం చేయడం జరిగింది. కనుక మనము అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్వీకరించే ముందు దాన్ని అమలులో పెట్టాలంటే ఫస్ట్ మన కుటుంబం నుంచి కూడా ప్రారంభం కావాలి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలి. ఇట్లా అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ ఆలోచన అంటే ఏంది మరి? అంబేద్కర్ ఆలోచన చదువు ఒకటే అంబేద్కర్ ఆలోచన అంటే కాదు. సాటి మనిషిని మనిషిగా గౌరవించని ఈ దేశంలో ఆ మనిషి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేయడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు, మేధావులు చాలా మంది మాట్లాడేటప్పుడు ఏంటంటే పొగుడుతూనే వెక్కిరిస్తారు. నేను ఇవాళ అంబేద్కర్ జయంతి, రేపు మీరు చూడండి కొన్ని స్టేటస్లలో ఉంటుంది, అంబేద్కర్ జయంతికి రోజు అంబేద్కర్కి పూలదండగా వేయగానే కాదు, ఆలోచన విధానాన్ని అనుసరించాలి. దీంట్లో ఎట్లా ఉన్నదంటే ఈ పదంలో నిగూఢమైనటువంటి అర్థం అంటే అంబేద్కర్ జయంతి చేయకూడదనా, లేకపోతే ఆయన ఆలోచన విధానాన్ని అనుసరించాలనా? మనకు అర్థం కాకుండానే ఈ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కుహాన మేధావులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తాం. నాకు కూడా ఎదురైంది చాలా చోట్ల. ఏం సార్ వల్ల దండ వేస్తారు, పోతారు, తర్వాత అనుసరించరు అంటే ఇక రేపటి నుంచి నువ్వు దండ వేయడం కూడా మానే అని చెప్పి చెప్పడం మన ఉద్దేశం కావచ్చు. కనుక అంబేద్కర్ని చాలా మంది మనం మాట్లాడేటప్పుడు టీవీలలో పేపర్లలో చూస్తాం, ఈ అంబేద్కర్ 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 ఏ అంబేద్కర్ అని అడగబోదుకి వేరే దగ్గర నస్తే ఏదో జరుగుతుందని చెప్పేసానండి. అంబేద్కర్ 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 అనేది ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అంబేద్కర్ కి జై అని అంటారా? అంటాం. జై భీమ్. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈ దేశంలో ఒక నానుడు ఉంది. ఈ దేశంలో 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారని చెప్పేసి అన్నారు. ఈ 33 కోట్ల దేవీ దేవతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాక, కానీ ఈ 33 కోట్ల దేవీ దేవతలు రావడం వల్ల మా జీవితాల్లో మార్పు రాలే. కానీ ఒకే ఒక్క దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రావడం వల్ల మా జీవితాల్లో మార్పు వచ్చింది. వచ్చినా రాలేదా? రానట్టున్నది. అంబేద్కర్ వల్ల రాలే మార్పు. ఎవరి వల్ల వచ్చింది? ఒకసారి అంబేద్కర్ వల్ల వస్తే గట్టిగా జై భీమ్ అనాలి. జై భీమ్. కనుక మన జీవితాల్లో మార్పు మనొక్కరి జీవితాల్లో కాదు, ఈ భారతదేశంలో మహిళల కొరకు ఒక గొప్ప మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే